కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. తమ్మారెడ్డి భరద్వాజ్ అనే వ్యక్తిని మాత్రం ఏ రోజు సినిమా వదలలేదు. ఆయన సినిమాని వదలట్లేదు. ఇది మీ క్యాప్షన్కి తగ్గట్టు, టైటిల్కి తగ్గట్టు వదల మీకు సినిమాకి ఈ వదల రిలేషన్ ఇలాగే కొనసాగేటట్టు ఉంది. సో ఎంత గ్యాప్ వచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమాగా కాకుండా కానీ బట్ సంహౌ ఇండస్ట్రీలో నేను ఏరికోరి ఇప్పుడు ఆ ప్రెజర్ని తీసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యారు? ప్రెషర్ అనుకోలేదు, బట్ దిగినాక తెలుస్తుంది ప్రెషర్. ఒక పక్కన ధైర్యం, ఒక పక్కన భయం, అటు ఇటు కొట్టుమిట్టు. జగత్ బాబు గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ సినిమాకి ఒక రకంగా అతనే మమ్మల్ని పీడించేవాడు అంటే బాగా స్క్రీన్ మీద లయ గారిని, జగత్ బాబు గారిని చూడడం ఆడియన్స్ కన్నుల పండుగ. వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? వైల్డ్ లవ్, ఇద్దరిది ప్రేమే. కానీ అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి సార్, సడన్ గా సూపర్ హిట్స్ అయిపోతున్నాయి. మన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అలాంటి సినిమాలు, వాటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చూసినప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి సినిమా తీస్తే ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా రిలీజ్ చేయడానికి. ఇబ్బంది పడుతున్నారా? డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతుంది. మామూలుగా కూడా అన్ని పరిచయాలు ఉండి. స్పెషల్ థ్యాంక్స్ టు తమ్మారెడ్డి భరద్వాజ్. ఇలాంటి స్పెషల్ థ్యాంక్స్లు కొన్ని పదుల మంది హీరోలు, పదుల మంది నిర్మాతలు వాళ్ళ సినిమాలకు వేసుకున్న వ్యక్తి మీరు. సో వీళ్ళెవరు మీరు అప్రోచ్ అయితే చేయరు. మనం చేస్తారనుకుంటాం. ఆ కష్టమైతే పడ్డారు కదా, సో ఆ ప్రతిఫలాలు కూడా అనుభవించాలి కదా. ఊరికంటే ఒకళ్ళిద్దరు నేను హింట్ చేసి చూశాను దాని గురించి. సినిమా హీరోలు 200 కోట్లు 250 కోట్లు తీసుకోవడం అనేది దొమ్ములు గుద్దుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన మాట అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, తమ్మారెడ్డి గారి నోటి నుంచి రావాల్సిన మాటేనా అది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ కానీ ఇస్తే ఆయనకి స్కోప్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజానికి తెలుగు స్టేట్స్లో రియాలిటీ చెక్ ఎలా ఉంది? ఈ జనం చెప్పారని చెప్పి వేగపడితే మాత్రం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకుంటున్న ఈ కాల్ మీద మీ స్టాండ్ ఏంటి? అన్ని సినిమాలు పర్సంటేజ్ మీద ఆడతాం. ఎగ్జిబిటర్లు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ జీవో ఇచ్చి టికెట్ హైక్స్ ఇచ్చినా సరే మేము పెంచమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మనాళ్ళు మాట్లాడి అని సీరియస్గా తీసుకోవాలి. ఒక సొల్యూషన్ అయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కావాలి కదా. దాసనారాయణరావు గారు పర్సంటేజ్ సిస్టమ్ అప్పుడు 30 ఏళ్ల కిందే తయారు చేసి ఒక సిస్టమ్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్లు మూసిచ్చే పరిస్థితి వచ్చింది. హాయ్, వెల్కమ్ టు మై షో. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఈ పేరుకి ఎలాంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వదల అనే మూవీతో నిర్మాతగా మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి గారిని అడిగి ఆ మూవీ ఎలా వస్తుంది అండ్ ఆ మూవీ విశేషాలతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొన్ని పరిస్థితుల గురించి వారిని అడిగి సవివరంగా తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మిమ్మల్ని కలిసినా సరే ఒక గురువుని ఆ కలిసిన ఫీలింగ్ వస్తుంది. బాడీ అంతా ఒక రకమైన క్రమశిక్షణకి అలా అయిపోతుంటుంది. బహుశా మీ దగ్గర నేను కొన్నాళ్ళ పాటు పనిచేయడం వల్ల మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ, మీ ముక్కుసూటితనం అన్నీ తెలిసిన వ్యక్తిని కావడం వల్ల ఆ భయం ఇప్పుడు అట్లాగే ఉండిపోతూ ఉంది. సార్, యాక్చువల్గా ఒక సీరియస్ క్వశ్చనే. ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మనుషుల్ని చాలా త్వరగా మర్చిపోయే ఇండస్ట్రీ. ఇలాంటి ఒక ఇండస్ట్రీలో ఒక వ్యక్తి 12 సంవత్సరాల క్రితం సినిమాలు తీయడం, సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్కి కానీ మేకింగ్ కానీ దూరంగా ఉంటే ఆ వ్యక్తిని ఇండస్ట్రీ ఖచ్చితంగా మర్చిపోవాలి కూడా. తమ్మారెడ్డి భరద్వాజ్ అనే వ్యక్తిని మాత్రం ఏ రోజు సినిమా వదలలేదు. ఆయన సినిమాని వదలట్లేదు. ఇది మీ క్యాప్షన్కి తగ్గట్టు, టైటిల్కి తగ్గట్టు వదల మీకు సినిమాకి ఈ వదల రిలేషన్ ఇలాగే కొనసాగేటట్టు ఉంది. అంటే ఆల్మోస్ట్ 50 years నుంచి జరుగుతుందమ్మా. 50th ఇయర్ ఇది నాకు యాక్చువల్గా. సార్, 76లో నేను చెన్నాటికల్లోనే ఒక సినిమా చేశాం. దానికి ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం పేరు పడింది. సార్, 79లో చరిత్ర స్టార్ట్ చేశాను. బట్ 76లో ధ్రువచిత్ర అని చిన్న నాటికలు కృష్ణరాజు గారితో చేశాను. దానికి నేను ప్రొడ్యూసర్ని. సార్, సో 50వ సంవత్సరం ఇది. కంటిన్యూస్గా సినిమాలు చేసినాక 93 తర్వాత
కొంచెం 93 తర్వాత 95 ఆల్మోస్ట్ 2000 వచ్చింది. నేను పెళ్ళికి రెడీ 2000. దాని తర్వాత చాలా బ్రేక్ వచ్చింది. మళ్ళీ 2004లో అనుకుంటా పోతే పోనీ చేశాను. సార్ తర్వాత 2014లో ప్రతిఘటన చేశాను. సో Last. అక్కడ గ్యాప్ వచ్చింది. అవును. 7-8 ఏళ్ళు అక్కడ గ్యాప్, మళ్ళీ ఇక్కడ 11-12 ఏళ్ళు ఎప్పుడు గ్యాప్. సార్ సో నేను వదలటం అంటే 50 years నుంచి వదలకుండా అట్లా కంటిన్యూ అవుతున్నాం. సినిమాలు అనేది ఇందాక ఎందుకు చెప్పానంటే ఆ గ్యాప్ మధ్యలో చాలాసార్లు 2 సార్లు గ్యాప్ వచ్చింది. సార్ అప్పుడు 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు 10-12 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో ఎంత గ్యాప్ వచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజుకి నన్ను పాపం గుర్తుపెట్టుకున్నారు, చాలామంది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. సినిమాగా కాకుండా కానీ బట్ సంహౌ ఇండస్ట్రీలో నేను చలామణి అవుతున్నాను ఇప్పటికి కూడా. అంటే ఒక మేకర్ గానో లేకపోతే ఒక నిర్మాత గానో తమ్మారెడ్డి ప్రస్థానం పరిమితం కాలేదు సార్. అవును. ఈరోజు తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఉన్నామని చెప్పుకుంటున్న ఎన్నో శాఖల్ని మీరు ఆర్జుడు నాకు తెలిసి. మీరే వాటిని అంటే తొలినాళ్ళలో చాలా కార్యక్రమాలు వాటిలో కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తి మీరు. సో ఆ వాసనలు, ఆ కృతజ్ఞతలు. అంటే అట్లా కాదు, అది యాక్చువల్గా నేను ఒక స్టేజ్కి వచ్చినాక వచ్చాను. నాకంటే ముందు సివిఆర్ ప్రసాద్ గారు, తిలక్ గారు, వి మధుసూదన్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సార్ వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు, ఒక షేప్కి తీసుకొచ్చారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చి వీళ్ళందరూ ఇరికిచ్చారు లోపల. సో ఇరికిచ్చినాక నా సాయి శక్తిలో నేను చేయగలిగింది నేను చేసినాక ఒక మీరు చెప్పినట్టు ఒక ఫార్మాట్కి వచ్చింది. అది ఆ ఫార్మాట్కి వచ్చి ఫెడరేషన్ గుర్తింపు తెచ్చుకుని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్కి వెళ్ళి ఇక్కడ మన వేజెస్కి అన్నీ సెట్ అయ్యి అవన్నీ చేసాం. అవన్నీ అప్పుడు చేసాం అంటే బట్ అంత ముందు వాళ్ళు ఆద్యులు, వాళ్ళ తర్వాత వాళ్ళు నేను ఏదైనా. అండ్ నేను డైరెక్ట్ మూవీ విషయానికి వస్తున్నాను సార్. వదల అంటే తమ్మారెడ్డి భరద్వాజ అనే వ్యక్తి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత టేకప్ చేస్తున్నాడంటే నేను కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడట్లేదు, స్టార్ కాస్ట్ గురించి మాట్లాడట్లేదు, నేను ఒక గౌరవం గురించి మాట్లాడుతున్నాను. తమ్మారెడ్డి కంబ్యాక్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో మీకు ఇన్నేళ్ళుగా ఉన్న ఈ గుర్తింపు కానీ ఈ గౌరవం కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడంటే ఆ గౌరవం దక్కించుకోవాలి, కొంత ప్రెజర్ ఉంటుంది. ఏరికోరి ఇప్పుడు ఆ ప్రెజర్ని తీసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యారు? ప్రెషర్ అనుకోలేదు, బట్ దిగినాక తెలుస్తుంది ప్రెషర్. ఎందుకంటే ఒక కథని బాగా నచ్చింది, కథ బాగుంది, ఇది పలానా అంటే కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. అండ్ ఇట్స్ అవుట్ అండ్ కమర్షియల్ ఫిల్ము. నేను రెగ్యులర్గా నేను చేసే నాకు నచ్చే సినిమాలలాగా కాకుండా సార్ నేను మామూలుగా థియేటర్కి వెళ్ళి చూస్తాను కదా, టికెట్ కొనుక్కొని చూసే సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమా ఇది. సో డెఫినెట్గా బాగుంటుంది, జనానికి నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే మొదలెట్టాను. తీశాను, 8 అయ్యి కాపీ వచ్చేటప్పటికి నా ఫీలింగ్ అదే ఈ రోజుకి కూడా. బట్ రేపు జనం ఏం చెప్తారో తెలియదు కదా. అంటే ఇప్పుడు సిస్టమ్స్ మారిపోయినాయి. మా రోజుల్లో మేము చేసిన ఈవెన్ 14 ఏళ్ళ కింద కూడా నేను సినిమా తీసానంటే రిలీజ్కి చేద్దాం అనుకుంటే చేసేటమే. సార్ ఇవాళ అనుకుంటే ఇవాళ చేసేవాడిని, రేపు అనుకుంటే రేపు చేసేవాడిని. ఇవాళ పరిస్థితులు అట్లా లేవు. సో ఇవాళ కూడా రిలీజ్ చేయగలగటం చేయొచ్చు, బట్ రకరకాల భయాలు, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. ఇంత ఇన్వెస్ట్మెంట్ మీద ఇప్పుడు ఓటీటీ అని అయ్యని ఇవన్నీ రకరకాల పేర్లు వచ్చినాయి. అంటే రెవెన్యూ వచ్చే ఆదాయం. సో దాంట్లో వాళ్ళు తీసుకోకపోతే మనకు డబ్బులు రావని కొంచెం థియేటర్లో వేస్తే ఈ థియేటర్లో కరెక్ట్ రెవెన్యూస్ చూస్తున్నాం కదా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు రాకపోతే తర్వాత ఓటీటీ వాళ్ళు ఎవరు రాకపోతే మొత్తం పోతుంది కదా అనే భయాలు. లేదు రిలీజ్ చేస్తే మనది సూపర్ హిట్ అవుతుందనే ఒక ధైర్యం, ఒక పక్కన ధైర్యం, ఒక పక్కన భయం, అటు ఇటు కొట్టుమిట్టు. అంటే మీరు డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డేట్స్ అనేది మేకర్స్ చేతిలో లేవు, ఓటీటీల నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనం ఓటీటీ కోసం సినిమా తీయటం, లేదా మనం రికవర్ అవుతుంది అనుకున్న సినిమా తీయటం చేస్తే డెఫినెట్గా అంతే సార్. ఎందుకంటే రికవరీకి ఇప్పుడు థియేటర్లో అన్ని సినిమాలకి ఓపెనింగ్లు రావట్లా, చాలా సినిమాలకి ఓపెనింగ్లు రావట్లా, చాలా తక్కువ పర్సంటేజ్ డబ్బులు వస్తున్నాయి. సో షేర్లో అయినా కానీ తక్కువ వస్తుంది. కాబట్టి
కొన్నిటికి వస్తున్నాయి, కొన్ని మధ్యలో సూపర్ హిట్లు అయినవి ఉన్నాయి చిన్న చిన్న సినిమా. సినిమాలు. సో రావచ్చు, అది అవుతుందో ఇది అవుతుందో మనకు తెలియదు. అది అయ్యింది అనుకోండి, ఈవెన్ ఓటీటీలో కూడా మంచి రేట్ వస్తుంది. సార్ అది అవ్వలేదు అనుకోండి, ఇక ఓటీటీని మర్చిపోవాలి, యూట్యూబ్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఏది ఎలా జరుగుతుందో తెలియదు. సో ఆశ, ఇది జరిగితే అది జరుగుతుంది కదా, ఇది వస్తే అది వస్తుంది కదా, అన్ని రకాలు రికవర్ అవుతాం కదా అని ఒక ఆశ ఉంటుంది ఆ ప్రొడ్యూసర్ అనేవాడికి. ఇప్పుడు నేను పాత భారద్వాజ్ లాగా ఉండాలా ఉండకూడదా నాకు అర్థం కావట్లేదు. అలా ఉండాలంటే ముందు రిలీజ్ చేసేద్దాం, చూద్దాం. ప్రిపేర్ అయ్యే తీసాం కదా, వాళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకోలేదు మనం. సో ఎవరిని నమ్ముకుని ఉండలేదు. బట్ ఏంటంటే అవకాశం ఉంది కదా, ఎందుకు తొందరపడతారు అనేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. సో తొందర పడాలా పడకూడదా కొట్టుమిట్టాడుతున్నా. అంటే నాకు నిన్న మొన్న సెన్సార్ అయ్యి సర్టిఫికేట్ నిన్నే వచ్చింది. సార్ సో ఇప్పుడు ఇక గట్టి సీరియస్గా రిలీజ్ని గురించి ఆలోచించాలి, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని గురించి ఆలోచించాలి. సో వాళ్ళు కంట్రోల్ చేస్తారంటే వాళ్ళని నమ్ముకున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని ఇవ్వమంటున్నాం మనం. అవును. వాళ్ళు ఇచ్చినప్పుడు మరి వాళ్ళ రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న ప్రకారం మన రిలీజ్ చేయమంటాను. సో ఇన్ దట్ వే దే ఆర్ రైట్. సార్ మనం వాళ్ళని నమ్ముకోలేదు అనుకోండి, మనం డైరెక్ట్గా రిలీజ్ చేస్తాం, హిట్ అయితే వాళ్ళు వస్తారు మన దగ్గరికి అనుకుంటే రిలీజ్ చేసుకోవచ్చు మనం. జగత్ బాబు గారిది అంటే అంతఃపురం ఆ సినిమాకి మీరు కో ప్రొడ్యూసర్. ఆ రోజు జగత్ బాబు గారిని చూశారు, ఈరోజు జగత్ బాబు గారిని చూస్తున్నారు. ఈ మొత్తం స్పాన్లో ఆయన ఎన్నోసార్లు పడ్డారు, ఎన్నోసార్లు లేశారు. బట్ మనిషిగా ఎప్పుడు ఆయన ఆ స్థాయిలోనే ఉన్నారు. ఆయన గురించి గొప్పగా చెప్పేవాళ్ళే కానీ ఇంత నెగిటివ్ కూడా ఆయన గురించి లేదు. సో ఈరోజు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు జగత్ బాబు గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, డెఫినెట్గా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమాకి నిజంగా చాలా ఎక్కువ బాగుంది నిజం చెప్పాలని. ఆ రోజు అతను ఒట్టి యాక్టర్గానే ఉండేవాడు, యాక్ట్ చేస్తానికి ఆ కృష్ణవంశీవాడు ఉండేవాడు కాబట్టి ఆ రాక్షసుడు ఇతన్ని పీడించి గీడించి ఇతను అతన్ని పీడించి మొత్తానికి బాగా చేసుకున్నారు. ఆ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సినిమాకి ఒక రకంగా అతనే మమ్మల్ని పీడించేవాడు అనమాట. అంటే బాగా రావాలని తపన, ఇంకేదో కావాలి అని చెప్పి నిజంగా చాలా బాగా చేశాడు. ఎందుకంటే కథ అతనే ఇచ్చాడు మనకు రఫ్గా. సో దాని మీద ఈ కథను ఇలా చేయాలి అనే దాని మీద అతను చాలా ఎక్కువ కష్టపడ్డాడు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ రోజు నుంచి నిన్నటి వరకు ప్రమోషన్కి వచ్చాడు, నిన్న కూడా వచ్చాడు. ఇప్పటివరకు అతను ఈ స్లీపింగ్ దట్ వదల, ఈటింగ్ దట్ వదల ఆ టైప్లో ఉన్నాడు ఆయన. బట్ అంటే మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఒక హీరో ఒక కథని అంత ఇష్టపడి అంటే మిగతా టీంను మొత్తం కూడా పుష్ చేస్తా ఇంత ఇష్టంగా సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన కథలో ఎవరైనా చిన్న చేంజ్ చేస్తే ఒప్పుకోవడం కష్టం. బట్ తమ్మారెడ్డి గారు ఒక మేజర్ సీక్వెన్స్ని హైలైట్ అయ్యేలాగా మార్చి చెప్పంగానే ఎలా ఒప్పుకున్నారు? అట్లా అని కాదు, మార్చి చెప్పడం అనేం కాదు, కథ చెప్పినప్పుడు సంగతి కదా. మనం సినిమా తీసినాక మనం ఏం మాట్లాడలేదు. చెప్పినప్పుడు ఒక ఫార్మాట్ ఆయన చెప్పాడు, ఫార్మాట్ బాగుంది, ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుందేమో అన్నా నేను. సో దెన్ వాళ్ళ తర్వాత వాళ్ళంతా కలిసి వర్క్ చేశారు. వాళ్ళకి నచ్చింది కాబట్టి చేశారు వీళ్ళు. అండ్ హీరోయిన్ లయ గారితో మీరే 3 సినిమాలు చేశారు, డైరెక్టర్గా అయితేనే ప్రొడ్యూసర్గా అయితే. అండ్ జగత్ బాబు గారికి ఇది లయ గారితో 5వ సినిమా. సో సెట్లో వాళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉండేది? బాగుంటుంది. బాబు బాగా కలిసిపోతాడు, ఆ అమ్మాయి అందరితో బాగానే ఉంటుంది సార్. సో గొడవ ఏం లేదు అసలు, ఇప్పుడు ఏ రకమైన ఇది లేదు, చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్. అందులో ఆ అమ్మాయి అసలు నో ట్రబుల్ టైప్ హీరోయిన్. సో ఎప్పుడు ఏం ఉండదు, ఆ అమ్మాయి రావటం పని చేసుకోవటం పోవటం తప్ప అమ్మాయికి వేరే ఏమి ఉండదు. సో చాలా బాగా చేశారు. లయ గారు యాక్చువల్గా యుఎస్లో ఉంటారు కదా సార్, ఈ సినిమా కోసం అక్కడి నుంచి రావడం వెళ్ళడం ఇది బడ్డన్ అవ్వలేదా మీకు? లేదు, మనకు అదేం లేదు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటారు ఆవిడ. ఓకే, ఆవిడకి ఇల్లు ఉంది ఇక్కడ. సో ఆవిడ వచ్చి ఇంట్లో ఉంటారు, మన షూటింగ్ ఉన్నప్పుడు మన షూటింగ్ చేసి వెళ్ళిపోతారు. ఇంకేదైనా ఉంటే ఆ సినిమా కూడా చేస్తారు. సో రావటం పోవటం ఉండటం మనకు సంబంధం లేదు, ఆవిడ కష్టం ఆవిడదే. మనకి ఇక్కడి నుంచి తీసుకొచ్చుకోవటం తీసుకెళ్ళటం మామూలుగా చేయాల్సిందే కదా, అవి చేసుకుంటాం. యాక్చువల్గా దీనికంటే ముందు మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మీరు తలుచుకుంటే ఇప్పుడుండే స్టార్లు కూడా చాలామంది మీరు అడిగితే డేట్లు ఇస్తారు, మీరు అడగట్లేదు అని చెప్పి ఇంటర్వ్యూ అడిగితే అదంతా భ్రమ, నేను ఎవరికి ఏం చేయలేదు అని చెప్పి మీరు అన్నారు. అయితే నాకు ఒక క్వశ్చన్ సార్, నేను ఈ మధ్య అడవిశేషి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రిపేర్ అవుతా ఉన్నా. వారి సినిమా కర్మ అని ఒక మూవీ, వెరీ ఫస్ట్ మూవీ. ఆ సినిమా ప్రిపరేషన్లో భాగంగా ఆ సినిమా చూడడం స్టార్ట్ చేశాను.
వెరీ ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలాంటి స్పెషల్ థ్యాంక్స్లు కొన్ని పదుల మంది హీరోలు, పదుల మంది నిర్మాతలు వాళ్ళ సినిమాలకు వేసుకున్న వ్యక్తి మీరు. సో వీళ్ళెవరు మీరు అప్రోచ్ అయితే చేయరా? చేయరు. భ్రమ మనం చేస్తారనుకుంటాం మన భ్రమ. ఎందుకంటే ఆ టైంలో ఆయనకి ఏ పని అడిగాడో ఏ పని నేను చేసి పెట్టాను నాకు గుర్తులేదా? నాకు గుర్తులేదు. సో అట్లా ఏదో వస్తారు. ఇప్పుడు మనిషికి మనిషి సాయంగా చేస్తాం తప్ప జీవితానికి మనం మనకు రుణపడిపోయి పని చేయాల్సినంత పనులు మనం ఏం చేయలేదు ఎవరికి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు. ఇప్పుడు ఎవరో ఏదో వచ్చి అడిగారు అనుకోండి, వాళ్ళకే అవసరానికి మనకు చేతనైంది మనం చేయటంలో తప్పులేదు. అట్ ద సేమ్ టైం దాన్ని మనం ఏదో చాలా వాడికి త్యాగం చేసి వాళ్ళకి అవతల వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడ్డాం, వాళ్ళు మన కోసం ఏమి చేయరా అనుకుంటే అసలు ముందు ఆ ఆలోచనతో పనిచేయడం తప్పు నా ఉద్దేశంలో. సార్ నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చేసి పెడతాం. మనకి ఇది చేతనే చేయాలి, లేదని నాకు తెలియదు అని చెప్పి వదిలేసేయాలి. అంతే తప్ప వాడు చేయగానే వాళ్ళు అడగగానే మనం చేసినాక అతను మనకేమిస్తాడు అని అనుకుంటా అది ఎప్పటికైనా పనికి వస్తాడని ఆలోచించాం. లేదు అంటే నాకు తెలుసు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు తమ్మారెడ్డి అలాంటి వ్యక్తి కాదు. ఎవరన్నా వెళ్ళి సాయం అని అడిగితే తన ఉన్నంతలో సాయం చేసే వ్యక్తి, కానీ ఏ రోజు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది అడిగిన వ్యక్తి కాదు. అయితే నేను అడిగేది ఆ కష్టమైతే పడ్డారు కదా, సో ఆ ప్రతిఫలాలు కూడా అనుభవించాలి కదా. నాకు తెలిసి జరగదు అనుకోండి. ప్రతిఫలం అనేది నేను ఎప్పుడు ఆశించలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ ఇవాళ ఉన్న ట్రెండ్లో అది జరగదు. ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎదిగిపోయి ఉన్నారు అందరూ. వాళ్ళకి కావాల్సినట్టు మనం ఉండవనో, లేదంటే మన మీద ఉన్న గౌరవం కొద్దీ ఇంత పెట్టుకుంటే ఎందుకు ఆయన మనం బాధ పెడతాం ఇష్టం లేదు, దూరంగా ఉంటే బెటర్ అనుకుంటారు. పెద్దగా ఊరికంటే ఒకళ్ళిద్దరు నేను హింట్ చేసి చూశాను. ఓకే, ఇంకా డైరెక్ట్గా నువ్వు చేస్తావు అని ఎవరిని అడగలేదు, కానీ మనం చేస్తే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు దాని గురించి మాట దాటేశారు. సో దాని అర్థం మనకు వద్దనే కదా. సో దానికి ఇంకా మిగిలిన అడగటం కూడా అనవసరం అని చెప్పి నేను ఎవరిని అడగలేదు. అంటే గట్టిగా మీరు చేస్తే కానీ అవ్వదు అనే మనం వెళ్ళి నువ్వు చేస్తే నేను బతుకుతాను ఇవన్నీ చెప్పలేం కదా. సో డేట్లు ఉంటే ఇస్తాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే నీ రెమ్యునరేషన్ ఎంత అంత ఇస్తానమ్మా నువ్వు సినిమా చేయమంటాం. దానికి కూడా చేసే పరిస్థితులు చాలామంది లేరు. సో అది మన భ్రమ. వాళ్ళు అందరూ చేస్తారు మనం వెళ్తే అనేది మన భ్రమ. అండ్ నేను కంటెంట్ వైజ్కి వస్తే సార్, అంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది టీజర్లోనే. ఒక వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వాళ్ళ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, స్క్రీన్ మీద లయ గారిని జగత్ బాబు గారిని చూడడం ఆడియన్స్ కన్నుల పండగ. ఇది ఇప్పటి నుంచి కాదు, దశాబ్దం ముందు నుంచి కూడా అద్భుతమైన జంట. వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? ఈ భయం కలగట్లేదా మీకు? భయం ఏముంది, అదే ఇప్పుడు ఆయన సినిమాలన్నీ ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో కథ కదా. ముందు కూడా రెండో హీరోయిన్ వచ్చినాక ఆమెనే తీసుకుంటాడా పోతాడా అనేదే కదా ఆలోచించేవారు అప్పుడు సినిమాలు కూడా. ఇప్పుడు అంతే అనుకోవచ్చు కదా. అయితే థ్రిల్లర్ అదేంటంటే ఇద్దరు భార్యలకు అయితే ఒక ప్రియురాలు ఒక ఇల్లాలు కథల టైప్లో ఉంటుంది. ఆ సాఫ్ట్ టచ్ లేదు ఈ టీజర్లో. అది లేదు. ఇది కొంచెం అంటే వైల్డ్ లవ్, ప్రేమే, ఇద్దరిది ప్రేమే, కానీ ఇద్దరిది బాగా మంచి ప్రేమ చెడ్డ ప్రేమ, లేదా చెడ్డ ప్రేమ కాదు, రెండు మంచి ప్రేమలే. మంచి ప్రేమకు మధ్య యుద్ధం అనుకోండి కొంచెంసేపు. ఆ అమ్మాయి ఎవరు సార్? చిన్న అమ్మాయి అంటే తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ షాట్లు చూసినప్పుడు అసలు ఎంత ఇంటెన్సివ్గా ఉందంటే ఆ లుక్స్. ఎవరు తను ఎలా కాస్ట్ చేశారు? ఆ అమ్మాయి కన్నడం మన యాక్చువల్గా మన ఆమని గారి మేనగోడలు, వాళ్ళ అన్నయ్య కూతురు. ఆ అమ్మాయి సినిమాలు చేస్తుంది, ఈ మధ్య కన్నడం సినిమాలు చేస్తుంది, తెలుగు కూడా చేస్తుంది అంటున్నా తెలీదు. సో ఆ అమ్మాయిని చూసి ఐస్ బాగున్నాయి అని చెప్పి చేశాను క్యారెక్టర్కి. అమ్మాయి స్మైల్ కూడా బాగుంటుంది సార్, టీనేజ్ పిల్లకాయ బాగుంది కదా అని చేసాం. అండ్ ఈ సినిమాకి మీతో పాటు ప్రొడ్యూసర్గా ఉన్న ఆయన ఫ్లాష్ బ్యాక్ తీస్తే చాలా విచిత్రంగా ఉంది. నాతో పాటు ప్రొడ్యూసర్ ఆయనే ప్రొడ్యూసర్, నేను యాక్టింగ్ ప్రొడ్యూసర్. ఆయన ఫ్లాష్ బ్యాక్ కానీ ఆ లైఫ్ షో మొత్తం తెలుసుకుంటే చాలా విచిత్రంగా ఉంది. చాలా జీరో స్థాయి నుంచి కష్టపడి ఎదిగి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని మీ దాకా వచ్చి అసలు ఇదంతా ఎట్లా జరిగింది? ఆయన గతమే తెలియదు నాకు అసలు.
ఆయన ఎవరో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఉమ్, ఏదో ఒకరోజు ఎక్కడో అనుకోకుండా కలిశారు, ఒక ఫంక్షన్లో కలిశారు. సార్ ఆయన మధ్యప్రదేశ్లో ఉంటారు. మధ్యప్రదేశ్లో వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. సార్ సార్ మా సంక్రాంతి సంబరాలకు రావాలి సార్ అన్నారు. అయితే చాలామంది చాలాసార్లు పిలుస్తూ ఉంటారు కదా స్టేట్స్లో కానీ ఇక్కడ కానీ. చూద్దాంలేండి అన్నాను. తర్వాత వాళ్ళు పిలిస్తే కదా మనం చూసేది అనుకుంటే సడన్ తర్వాత ఒక రోజు పిలిచారు, వెళ్ళాను, వచ్చాను. వచ్చినాక మళ్ళీ ఒకరోజు వచ్చి మనం సినిమా తీయాలి సార్ అన్నారు. ఉమ్, ఎంతండి డబ్బులు పోతాయి, సినిమాలు తీయవద్దు అన్న. ఏ ఊరికి జోకులు కదా అనుకున్నాం. కాదు మళ్ళీ ఇంకోసారి వచ్చి అప్పటికి పరిచయం లేదు, ఇంత ఇది అన్నిటికీ సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్, సార్ ఎక్కడ పరిచయం లేదు మనకి. సో సినిమా అంటారు, డబ్బులు ఎంత ఉంటాయో ఆయన దగ్గర ఏముందో తెలియదు నాకు, నా దగ్గర నేను అనుకుంటున్నాను ఏంటో తెలియదు. సో కుదరదండి, పోతాయండి, వద్దండి అని చెప్పాను. ఆ తర్వాత మాట్లాడుతా అంటే ముందే అన్నారు సినిమా, తర్వాత మధ్యప్రదేశ్లో కరెక్ట్ ఉమ్, వెళ్ళినాక అక్కడ మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కనపడి ఆ సబ్సిడీలు చెప్తే ఓ చిన్న బడ్జెట్ సినిమా చేస్తే 50% కాస్ట్ అక్కడ కవర్ అవుతుంది కదా, బ్యాలెన్స్ 50% రిస్క్ ఉంటుంది. ఉమ్, మంచి సినిమాలు చేస్తే ఈ మధ్య ఆడుతున్నాయి కదా అని నేను అక్కడ చేసి మీరు చేస్తే అవుతుందండి, అయినా వద్దు అని చెప్పాను. ఆ తర్వాత ఏదో కథ నేను వినటం జరిగి బాగుందని ఆయనకి చెప్పాను, ఇట్లా బాగుంది, జగపతి బాబు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఈయన వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఆ కథ మొత్తానికి వర్కౌట్ అవ్వాల. వేరే కథ ఈయన చెప్పాడు. ఈయన కథ ఆయనకి నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి బాగా నచ్చింది, ఉమ్, నాకు బాగా నచ్చింది. బట్ నేను చిన్న కరెక్షన్స్ చెప్పాను, ఓకే అన్నారు. అట్లా వచ్చింది. సో అట్లా ఆయన వచ్చాడు, ఆయన ప్రయాణం అట్లా సాగింది ఈ సినిమాలో. అంటే సినిమా విషయం కాస్త పక్కన పెడితే గత ఈ 2-3 సంవత్సరాలుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మైండ్ సెట్లో కానీ వారి వ్యక్తిత్వంలో కానీ అంటే ఒక సున్నితం అనే ఒక మార్పు ఏమన్నా వచ్చిందా? వయసు అయిపోవట్లేదమ్మా, ఎందుకు అగ్రెసివ్గా ఉంటాం ఎందుకు, ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ సీన్ మారిపోయింది. ఎక్కడ సహనం లేదు ఎవరిలోనూ, సార్ సహనం ఏ పార్టీలోనూ లేదు. వాళ్ళు ఆలోచన విధానాలు మారిపోయినాయి. సో ఏది మాట్లాడినా ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియట్లేదు. ఎందుకు మనకి ఈ వయసులో అరెస్ట్ అవ్వడం? మనం నోరు మంచిది కాదు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు, నోరు మూసుకుని కూర్చుంటే బెటర్ కదా అని చెప్పి నేనే మాట్లాడతాం మానేసి. నిజంగా కూడా ఏమైందంటే 1 year నుంచి ఈ సినిమా ఆడావిడ సరిపోయింది, ఆల్మోస్ట్ 8-9 months. అంతకుముందుమో అప్పుడే ఎలక్షన్ అయింది, వచ్చారు, మాట్లాడతాం ఎందుకు తెలుసుకుంటారు కదా, కొత్తగా వచ్చారు వీళ్ళు. నాకు 6-7 నెలలు మాట్లాడకూడదని అనుకున్నా. ఈ లోపల ఈ సినిమా ఆడావిడి ఇవన్నీ కలిసి ఈ లోపల అరెస్టులు ఎక్కువైపోయినాయి. ఎవరేం మాట్లాడినా లోపల వేసేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఎందుకు వచ్చింది? ఏ పార్టీ వాళ్ళు అంత సహనం లేదు, ఎవరిలోనూ లేదు సహనం. ఎవరు మంచి తీసుకుంటానికి ప్రిపేర్డ్గా లేరు. ఇక మనకు అనవసరం లేదు. అది కాకుండా జనం కూడా వినే పరిస్థితులు లేరు. సార్ ముందు మనం చెప్తాంటే ఇంతకుముందు వినేవారు, అయ్యో చెప్తుంది నిజమా అబద్ధం అని ఆలోచిస్తానికి ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తానికి అది వెంటనే ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఎందుకు ఇబ్బంది పడి ఇన్ని కష్టాలు పడి వీళ్ళకి చెప్పాలని నాకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో గత 2-3 రోజులుగా ఒక సీరియస్ ప్రాబ్లం నడుస్తుంది తెలంగాణ ఎగ్జిబిటర్స్ సంబంధించి. సో తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకుంటున్న ఈ కాల్ మీద మీ డిసిషన్ అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇంకా రెంటల్ వద్దు, షేర్ బేస్ మీదే థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నడిపించాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నిజానికి ఎగ్జిబిటర్స్ అడిగే విధానంలో ఆడియన్స్కి కూడా లాభం ఉంది, బట్ నిర్మాతల వర్షన్ వేరేగా ఉంది. దీని మీద మీ స్టాండ్ ఏంటి? అంటే ఏమీ లేదు, అది ఇంతకుముందు గతంలో అని పర్సంటేజ్ మీదే ఉండే సినిమా థియేటర్స్ అన్నీ. సార్ ఇప్పుడు పర్సంటేజ్ మీద ఆడొచ్చు, బట్ అంటే అన్ని సినిమాలు పర్సంటేజ్ మీద ఆడటం వరకు కరెక్టే. బట్ కొన్ని పెద్ద సినిమాలకి ఆ బడ్జెట్ 50% ఇవ్వటం కష్టం అవుతుంది. ఎందుకంటే పూర్వకాలం 90% కూడా ఇచ్చేవారు పెద్ద సినిమాలకి. ఓకే, అదే 70-80% ఇచ్చి 20% వాళ్ళు తీసుకుంటే ధర్మంగానే ఉంటుంది. చేసి వీక్లీ మారుతూ ఉంటే కలెక్షన్ వాళ్ళకి పెంచుకుంటే మనకు తగ్గుతా, ప్రొడ్యూసర్కి తగ్గుతా వెళ్తే బాగుంటుంది. అందుకని ముందు మాత్రం ఏదో రెంట్ ఆడి 1 వారం రెంట్ ఆడి 2వ వారం పర్సంటేజ్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే
చేస్తే మొత్తం రెంటల్ చేయండి, లేకపోతే పర్సంటేజ్ చేయండి అంటారు. మొత్తం రెంటల్ చేయరు మనాళ్ళు. సో రీజనబుల్గా ఉండాలి. లెట్ లివ్ కదా, వాళ్ళు బతకాలి, మనం బతకాలి. సో సినిమాలు ఆడతలేదు. 20-30 వారాలు మించి 50 వారాల్లో 20 వారాలు ఆడితే 30 వారాలు సినిమాలు ఆడతల్లా. అవును. వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం అవుతుంది. సో అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ అట్లా చేస్తే ఏమవుతుందంటే ఏదో ఎవరినో బతికిస్తానని నా సొమ్ము ఎందుకు పోగొట్టుకోవాలంటారు. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసరు ఇప్పుడు ఆయన ఏంటి సాక్రిఫైస్ చేయాలి కదా. ఇప్పుడు పర్సంటేజ్ పర్సంటేజ్ మీదకి వెళ్తే ఆడితే దీని రెవెన్యూ మీద చాలా తక్కువ వస్తుంది ఆయనకి. సార్ నా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి నేను అంటాడు. సార్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు 1 AM షోలని 4 AM షోలని పర్మిషన్లు తీసుకుంటున్నారు. ఒక్క టికెట్ 1000 రూపాయలు పెడుతున్నారు. ఆ ఒక్క షోకి ఇంచుమించుగా కలెక్షన్లు ఎంత వస్తాయి సార్? 7-8 లక్షలు, 10 లక్షలు దాకా వస్తున్నాయి. అదే థియేటర్కి ఆ షోకి ఇచ్చే రెంట్ ఎంత? 10,000 రెంట్. ఆడ అర్ధరాత్రి మేలుకొని థియేటర్ రన్ చేసి పోలీసులకి, సెక్యూరిటీకి, అందరికీ ఖర్చులు పెట్టుకొని థియేటర్ని రన్ చేయాలి. ఇది సమస్య కదా. సమస్య అంటే ఇప్పుడు వాళ్ళకే అవసరం, వీళ్ళకే అవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ థియేటర్కి ఆ పెద్ద సినిమా కావాలి. సార్ ఆ పెద్ద సినిమా వస్తే 4 వారాలు 5 వారాలు నడుస్తుందని వాళ్ళకి ఆశ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ కష్టం పడాలి. ఇప్పుడు నేను సినిమా తీశాను, లేకపోతే నాలాగా ఒక 100 మంది సినిమాలు ఉన్నాయి, మేము థియేటర్కి ఇస్తాం, చేస్తారా? సార్ చేస్తున్నారా? చేయరు కదా. మన సినిమా మార్నింగ్ షో వేస్తాం ఏమంటే వారానికి రోజుకి ఒక షో వేస్తామండి, 2 షోలు వేస్తామండి అంటారు. ఆ సినిమాకి ఏంటంటే గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ ఉన్నప్పుడు అర్ధరాత్రి కాదు, తెల్లారగట్ట కాదు, వేస్తేనే నెక్స్ట్ షోస్ ఉంటాయి. నెక్స్ట్ 3-4 వారాలు థియేటర్ రన్ అవుతుంది. వాళ్ళు 3 రోజులు రన్ అయ్యే రోజుల్లో 4-5 వారాలు రన్ అయ్యే సినిమా వస్తుంటే హ్యాపీగా ఉంటారు ఇప్పుడు కదా. మీరు చెప్తుందే చిన్న సినిమాని ఇస్తే వేస్తారని అడుగుతున్నారు కదా. ఎగ్జిబిటర్లు కూడా అదే చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, ఫుట్ఫాల్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఒకవేళ గవర్నమెంట్ జీవో ఇచ్చి టికెట్ హైక్స్ ఇచ్చినా సరే మేము పెంచమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ మాటలు చెప్తానికి బాగానే ఉంటాయి, జరిగితే సంతోషం. నేను అసలు టికెట్ హైక్ అనేది తప్పు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు. చెప్తున్నా. సో అది తప్పు. ఏమవుతుందో చూద్దాంలేండి. ఇప్పుడు అన్నీ ఒక్కో సినిమాకి ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు. మనాళ్ళు మాట్లాడి సీరియస్గా తీసుకోకపోయారు. అయితే ఈ సమస్య కొత్తగా ఈ రోజు ఈ వారంకో ఈ నెలకో పుట్టుకురాలేదు సార్. గత 3 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూనే వస్తుంది. అయితే ఎప్పుడు దీన్ని తెర మీద తీసుకొచ్చినా పలానా హీరో సినిమాని తొక్కేయడానికి ఇలా చేస్తున్నారు, పలానా హీరోని టార్గెట్ చేశారు, ఇది ఎప్పుడు రిపీట్గా వినిపిస్తూనే ఉంది. ఒక సొల్యూషన్ అయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కావాలి కదా. ఇది 30 సంవత్సరాల నుంచి ఉందబ్బా. దాసనారాయణరావు గారు ఛాంబర్లో మీటింగ్ పెట్టి ప్రొడ్యూసర్ అందరినీ పెట్టి ఒక పర్సంటేజ్ సిస్టమ్ అప్పుడు 30 ఏళ్ల కిందే తయారు చేసి ఒక సిస్టమ్ పెట్టారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఫాలో అవ్వట్లేదు. ఈ పర్సంటేజ్ ఆడాలని అప్పుడు చెప్పారు గురువు గారు. సో ఇది జరుగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి, కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం సీరియస్గా తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు థియేటర్లు మూసేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు మూసేసే పరిస్థితి అన్నారు, ఇప్పుడు నిజంగా మూసేసారు. చాలా థియేటర్లు లేవు సార్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లేవు చాలా వరకు. కానీ మోస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం పక్కన తెరుస్తూ ఉన్నారు కొత్తవి, మరి అవి కూడా వస్తున్నాయి. అవంతా మల్టీప్లెక్స్లో వస్తున్నాయి సార్. మల్టీప్లెక్స్ థియేటర్ కదా ఏంటి, జనం అదే కదా. ఇప్పుడు సింగిల్ థియేటర్ నీకు 150 రూపాయలు టికెట్, మల్టీప్లెక్స్ 300 రూపాయలు టికెట్. మరి 300కి వెళ్తున్నారుగా జనం. దగ్గరంటే 300 పెట్టి పెడతాను కానీ పిచ్చోడా, దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టి థియేటర్ కడుతున్నారు కదా. మరి ఎందుకు కడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి షేర్ పర్సంటేజ్ బేస్ మీద నడుస్తుంది, వాళ్ళకి ఆ లగ్జరీ ఉంది. థియేటర్స్ మెయింటెనెన్స్ కూడా. జనం రావట్లేదు అంటున్నారు కదమ్మా. నీకు జనం రావట్లేదు కాబట్టి కలెక్షన్ రావట్లేదు అంటున్నావు. మరి నువ్వు 50% కాదు 30% ఇవ్వు, జనం రావాలి కదా అక్కడ. వాళ్ళకైనా అదే ప్రాబ్లంగా. సేమ్ నాకు సింగిల్ థియేటర్కి ఏ ప్రాబ్లం ఉందో మల్టీప్లెక్స్ కూడా అంతే ప్రాబ్లం. ఫుట్ఫాల్స్ విషయంలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే కాస్ట్ బేస్ కాస్ట్ ఎక్కువ కాబట్టి వెళ్ళొచ్చు. సో అది పరిస్థితి, అది కాదు. ఎక్కడో మనం మిస్ అవుతున్నాం, ఈ అన్నిట్లోనూ మిస్ అవుతున్నాం మనం. సార్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని సినిమా ప్రమోషన్కి పిలిచి నేను ఇది మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్ మీద లోతుగా మాట్లాడగలిగిన మనుషులే తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. అది నేను ఓపెన్గా చెప్పగలను. నిజానికి ఇటు ఈ గిల్డ్ కానీ లేదా ఈ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిక్కచ్చిగా మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురాగల పెద్ద ఎవరు ఇండస్ట్రీలో? నేను మిగతా విషయాలు మాట్లాడట్లేదు, ఈ సొల్యూషన్ కోసం మాట్లాడలేదు. ఎవరు లేరు నాకు తెలుసు.
వాళ్ళంతా ఇప్పుడు పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళే తేల్చుకోవాలి. వాళ్ళే తేల్చుకోండి, తేలిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సార్ అండ్ యాజ్ ఎ మేకర్గా కానీ లేదా సినిమా లవర్గా కానీ ఏదైనా సరే ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలని, చిన్న సినిమాలైనా అసలు పెద్ద సినిమాలైనా, కంటెంట్ ఓరియంటెడ్గా అయినా, సో సినిమాలు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు? కన్జ్యూమ్ లేదు, బాగుందంటే సినిమా చూడటమే, లేకపోతే లేదు. బట్ చాలా చూసి అయిపోయింది, చూడటం కూడా కష్టం అయిపోయింది. ఎంత కాస్ట్ పెట్టి చూడాలంటే కష్టం అవుతుంది. అండ్ ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. ఆడియన్స్ కూడా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఒకసారి నలుగురు చూసినాక బాగుందంటే కబకబ చూస్తున్నారు, లేదనుకుంటే అసలు మొత్తం మానేస్తున్నారు. సార్ అంటే అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి సార్. అంటే చిన్న సినిమాలు మీన్స్ ఏంటంటే నేను రిలీజ్ అయ్యే థియేటర్స్ని బట్టి చెప్తున్నాను. సడన్గా సూపర్ హిట్స్ అయిపోతున్నాయి. మన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అలాంటి సినిమాలు వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే చాలా తక్కువ బడ్జెట్లో పెట్టి అంటే చూసినప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి సినిమా తీస్తే ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను రిలీజ్ చేయడానికి. ఇబ్బంది పడుతున్నారా? డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. మామూలుగా కూడా 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా పైగా ఉండొచ్చు. అంటే నా పాయింట్ ఏంటంటే నాలాంటి వాడే నాకు ఇంత అన్ని పరిచయాలు ఉండి అందరూ కావాల్సిన వాళ్ళు ఉండి అందరూ సహాయం చేస్తానికి రెడీగా ఉండి కూడా నేను ఇంత ఇబ్బంది పడతాను అంటే పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని నాకు ఫీల్ అవుతున్నాను. చాలా కష్టంగా ఉంది. పూర్వకాలం ఇందాక చెప్పినట్టు చిటికేస్తే రిలీజ్ చేసేవాడిని, సినిమా అయిపోయింది, కాపీ వస్తే రిలీజ్. ఇప్పుడు ఇది చాలా ఈజీ. నాకు మా ప్రొడ్యూసర్ గారు రూపాయి పెట్టకుండా అందరికి తీసాడు సినిమా, రెడీగా ఉంది. వాళ్ళు కావాలంటే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. బట్ దాన్ని కూడా రిలీజ్ చేయాలంటే రకరకాల సమస్యలు, ఫినాన్షియల్ కాకుండా సమస్యలు ఉన్నాయి. అది పైగా మన చేతుల్లో లేనిది, అంతే కదా, మన చేతుల్లో లేనిది. అంటే భయం, ఒక అభద్రతా భావం ఒకటి ఎక్కువైపోయింది. సో దాంతో రకరకాలుగా ఉంది. మనిషి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డబ్బులుండి నేను ధైర్యంగా నేను చేస్తాను, ఇట్లాగే చేస్తాను అనేది లెక్కగా చేయగలిగితే అవుతుంది. అంటే అప్పట్లో కేజీఎఫ్ వాళ్ళు చేశారు కదా, మన హోంబులే వాళ్ళు చేసినట్టు ఆ టైప్లో అంత డబ్బు పెట్టుకుని అట్లా సినిమా తీసి నేను చేస్తానే ఇప్పుడు రండి ఓటీటీ వాళ్ళు అన్న టైప్లో రిలీజ్ చేసే దమ్ము ఉంటే సినిమాలు చేయాలి. బట్ అది డిపెండ్స్, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ తీసుకోవాలంటే స్టార్ కాస్ట్ ఉండాలి. తీసుకున్నారు కదా, వాళ్ళు సినిమా తీసుకున్నారు. తర్వాత వచ్చిన అదేంటి కన్నడం సినిమా కాంతారా తీసుకున్నారు కదా, అది అట్టగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినాక అది అన్ని భాషల్లో డబ్బులు వచ్చినాయి కదా. అవును. సో హిట్ చేస్తానని ధైర్యం అది హోమ్లే వాళ్ళే చేశారు. సో వాళ్ళకి ధైర్యం ఉండాలి, అంటే తీసే ప్రొడ్యూసర్కి ధైర్యం ఉండాలి. అంత లెవెల్లో ధైర్యం ఉన్నవాళ్ళు సినిమాలు చేస్తే అందరూ దారిలోనే ఉంటారు. మనము బిక్కుమంటే ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో వాళ్ళు కంట్రోల్ చేశారని మనం అంటాం ఎందుకు? ఇప్పుడు కాంతారా నిన్ను కేజీఎఫ్ని ఎవడు కంట్రోల్ చేయలేదు కదా. వాళ్ళు రిలీజ్ చేశారు, రిలీజ్ చేసినాక హిట్లు అయినాయి, వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. ఆ నెక్స్ట్ సినిమాలు ముందే డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు వాళ్ళు. సార్ ఇది సినిమాకి కానీ మీకు కానీ సంబంధం లేని ప్రశ్న, అయితే అవసరమైన ప్రశ్న. మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. మీరు ఎంత పెద్ద ఒక ఎన్టీఆర్ కానీ, ఒక కృష్ణ గారు కానీ, ఒక సోమన్ బాబు గారు కానీ పెద్ద వాళ్ళని దగ్గర నుంచి చూసారు, వాళ్ళతో ట్రావెల్ అయ్యారు. తర్వాత చిరంజీవి గారు మీ అసోసియేట్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు ఆరాధించే, తెరపై కనిపించే వాళ్ళని ఎంతలా ఆరాధిస్తే వాళ్ళందరూ అంతే నిజాయితీగా క్రమశిక్షణతో బతికారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చిన్న సోషల్ మీడియా అంత ఫేమ్ రాగానే ఎక్కడ ఏదైనా క్రైమ్ వినిపిస్తే వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో భాగమై ఉన్నారు, ప్రజలు వీళ్ళని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం, అంటే నేను పేరు తీయదలుచుకోలేదు, చాలా దారుణంగా ఉంటున్నాయి. అంటే ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి బయట పెట్టడం కానీ, ఈ క్రమ పద్ధతికరించడం సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్ సాధ్యం కాదు. రెండో పాయింట్ ఏంటంటే నిజంగా వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అంటే, సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది అందరికీ. ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు సినిమాకి సంబంధించిన వాళ్ళని కానీ లేకపోతే టోటల్ సినిమా ఇండస్ట్రీని కానీ టార్గెట్ చేసి మాట్లాడతాం అలవాటు అయిపోయింది సోషల్ మీడియా వచ్చేసినాక. సో దాంతో వీళ్ళు చాలామంది మాట్లాడతారు, కానీ ఇట్స్ నాట్ దట్ సినిమాలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, మీరు చెప్పినట్టు అంతా ఈ వచ్చిన జనరేషన్ అంతా అట్టాను కాదు. రకరకాల తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, ఉంటే దానికి సరైన మార్గం ఉండాలి, దాని సరైన పద్ధతిలో దానికి చట్టం ఉంది, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. బట్ అన్నిటికీ సినిమా వాళ్ళని కాపాదించడం కరెక్ట్ కాదు.
అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ, దానికోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఏపీ విషయానికి వస్తే ఏపీలో షూటింగ్స్ చేయండి, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని వారు ప్రతిసారి కాల్ ఇస్తున్నారు. బట్ లోతులో ఏ సమస్య ఉంది అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేది నాకు అర్థం కాక అడుగుతున్నా. సమస్య ఏం లేదండి, ఎక్కడ సమస్య లేదు. ఇప్పుడు ఎక్కువలో సినిమాలు బయట చేయట్లేదు, ఎక్కడెక్కడో చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలో బయట చేస్తారు, చిన్న సినిమాలో ఎక్కడ సబ్సిడీ ఇస్తే అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే 1.5-2 కోట్లు కూడా ఇస్తున్నారు బయట స్టేట్స్లో. సార్ సో బయటకు వెళ్తున్నారు. ఇక్కడికి వెళ్ళాలంటే మామూలుగా తీసే సినిమాలు తీస్తున్నారు, బట్ మిగతా వెళ్ళాలంటే డబ్బులు ప్రాబ్లము, అక్కడ వెళ్ళట్లేదు. సింపుల్. దానికి రాయితీలు ఇవ్వడం కావాలి, ఇస్తే చేస్తారు. అండ్ అంటే పొలిటికల్గా అడగట్లేదు, తమ్మారెడ్డి గారి ఫ్యామిలీ అంతా కమ్యూనిజం భావజాలం దాంట్లోనే బతికారు, దాంట్లోనే పోరాడారు మీతో సహా. అయితే మీరు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇస్తూ సినిమా హీరోలు 200 కోట్లు 250 కోట్లు తీసుకోవడం అనేది దొమ్ములు గుద్దుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన మాట అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇది ఒక వ్యక్తికి ఇంత రెమ్యునరేషన్ పోతున్నప్పుడు ఇండస్ట్రీలో మిగతా అన్ని వర్గాలకి ఆ స్థాయి, అంటే కనీసం ఆ స్థాయిని కాదు, హ్యాపీగా ఉంచే రెమ్యునరేషన్లో అందట్లేదు. తమ్మారెడ్డి గారి నోటి నుంచి రావాల్సిన మాటేనా అది? 100%. ఎందుకంటే ఒకానొకప్పుడు ₹1,00,00,000 హిందీలో ఇస్తారనుకున్నప్పుడు మన దగ్గర 10 లక్షలు కూడా ఉండేది కాదు సార్. రెమ్యూనరేషన్ పెద్ద పెద్ద హీరోలకు కూడా. ఇది మనది చాలా చిన్న స్టేటు, చిన్న లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కింద మనది చాలా చిన్న చూపుగా ఉండేది. అటువంటిది ఇవాళ హిందీ వాళ్ళు కాదు, ఎవళ్ళు కాదు, మనం ఇంటర్నేషనల్ వాళ్ళతో, అమెరికా వాళ్ళతో పోటీ పడే లెవెల్ రెమ్యూనరేషన్స్కి వచ్చాం మనం. సార్ సో రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకోవటం మంచిగా చెడా, అది ఇదా అనేది అది వేరే డిస్కషను. ఇవాళ సినిమా, తెలుగు సినిమా అనేది అసలు గుర్తింపు లేని ఒక సినిమాని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 సినిమాగా తీసుకెళ్ళాం. సార్ నెంబర్ 1 కాదు, హాలీవుడ్ తర్వాత హాలీవుడ్ రేట్ డబ్బులు మనం తీసుకోగలిగే లెవెల్కి హీరోలు ఎదిగారు. సార్ అంటే నిజంగా గర్వపడాలి మన ఇండస్ట్రీ అంత దూరం వెళ్ళిందని. మన సినిమా కష్టాల దగ్గరికి వస్తే నేను చాలా చెప్తా, ఇవన్నీ మళ్ళీ వేరే. లేదు సార్, నేను అంటే చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. నేను కాదంబరి కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ గురించి ప్రస్తావించారు వారు. అంటే అప్పుడు షూటింగ్స్ అన్నీ చెన్నైలో జరిగాయి. ఈ సజెషన్ షాట్లు ఉంటాయి కదా, చార్మినార్ బ్యాక్గ్రౌండ్ ఒక షాటు, ఇట్లా హైదరాబాద్ రిజిస్టర్ అయ్యేదానికి షాట్ తీస్తే రాయితీలు ఇస్తారంట. దానికోసం మేకర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని షాట్లు తీసేవాళ్ళంట. అలాంటప్పటి నుంచి కూడా తమ్మారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఫోర్స్ చేస్తూనే ఉన్నారు, రండి రండి అని చెప్పేసి. సో ఆ కష్టం అంతా తెలుసు సార్ నాకు, మీరు పడ్డ కష్టం అంతా తెలుసు. ఈ కష్టం లేదు, ఏం లేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను అందుకని ఇక్కడ తీయాలని అనుకునేవాడిని. అందరూ తీస్తే బాగుంటుంది, మన తెలుగుదేశం తెలుగు రాష్ట్రం కదా అనే ఫీలింగ్లో ఉండేది. వచ్చిన వాళ్ళు వచ్చారు, తర్వాత షిఫ్ట్ అయిపోయింది ఇండస్ట్రీ. ఇవాళ నెంబర్ 1 అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరు పని చేయకూడదు, బయట డాన్సర్స్ ఫైటర్స్ వాళ్ళు వచ్చి పని చేయాలన్నారు. ఇవాళ మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్తున్నారు. అవును, ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. మనం ఎంత పెరిగాం, మనం డెఫినెట్గా జబ్బ చరుచుకోవాల్సిందే, గుండెలు బాధ కొట్టుకోవాల్సిందే. వీ డిడ్ ఇట్ అని. సార్ వదలా సినిమా గురించి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, కోప్పడకుండా సమాధానం చెప్పండి. తమిళనాడులో విజయ్ గారు ఆయన కొడితే దెబ్బకి సీఎం అయిపోయారు, మొత్తం లెక్కలన్నీ మారిపోయినాయి. అయితే ఆయన అక్కడ సీఎం అయిన తర్వాత ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి అలా ఎంట్రీ కానీ ఇస్తే ఆయనకి స్కోప్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తాం సోషల్ మీడియాలో. నిజానికి తెలుగు స్టేట్స్లో రియాలిటీ చెక్ ఎలా ఉంది పొలిటికల్గా? ఏమవుతుందో తెలీదమ్మా, నాకు అసలు ఐడియా లేదు, నాకు ఆలోచన లేదు. బట్ వీళ్ళని నమ్మటానికి లేదు. చిరంజీవి గారిని ఇట్టాగే సీఎం అని అరిశారు. ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఆయన ఏం చేశారో చూసాం. జనసేన ఈయన జనసేన పెట్టినప్పుడు సీఎం అన్నారు, 2 చోట్ల ఓడగొట్టారు. సో ఈ ప్రజల్ని నమ్మి వీళ్ళు సీఎం అంటారు కదా అని చెప్పి మనం వీళ్ళు ఎలక్షన్ చేస్తే ఎవరికైనా అంత ఉండదు. వాళ్ళు హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకుంటే ఇప్పుడు అతను హోంవర్క్ చేశాడు, వర్కౌట్ అయింది. వీళ్ళు హోంవర్క్ చేస్తే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేశారు, జనసేన వాళ్ళు కానీ చంద్రబాబు కానీ వీళ్ళంతా హోంవర్క్ చేశారు, గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ హోంవర్క్ చేస్తే ఏమో గెలుస్తాడో తెలియదు. సో అది ఎవరో మనం ప్రెడిక్ట్ చేసే అంత సీన్లో లేదు. ఈ జనం చెప్పారని చెప్పి వేగపడితే మాత్రం దెబ్బతింటాం. వాళ్ళని నమ్మి వెళ్ళటం కాదు, మనం ఏం చేస్తాం, మనం చెయ్యాలి, మన సైడ్ నుంచి ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే దెర్ ఈస్.
అండ్ వదలా సినిమా విషయానికి వస్తే జగత్ బాబు గారు కమర్షియల్గా మీకు ఇచ్చిన ఫీజిబిలిటీ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్. ఎంతో కొంత ఫీజిబిలిటీ లేకపోతే ఇంత బడ్జెట్లో సినిమా అవడం కష్టం. అంటే ఫీజిబుల్ కదా, ఆయన అడిగినంత ఇచ్చాం మనం, బట్ తగ్గించే అడిగారు ఆయన, తగ్గించినంత ఇచ్చాం, సరిపోయింది. బేరాలు గీరాలు ఏమి జరగలేదు, రీజనబుల్గానే ఉన్నారని నేను రీజనబుల్లీ మేము కూడా పే చేయగలిగాము. బట్ ఆ మొదలెట్టినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం, బడ్జెట్ పెరగటం కొంచెం మాకు ఇబ్బంది అయింది. అదే సినిమా ఆయన సైడ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు. మధ్యలో ఒక 10 days ఏదో అయిన తర్వాత ఆపారా? షెడ్యూల్ ఆపి మళ్ళీ వచ్చాము. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి అది ఉండి లేట్ అయింది. తర్వాత ఒక 1 month అయినాక మళ్ళీ స్టార్ట్ ఫినిష్ చేసుకొచ్చాం. సార్, అండ్ ఈ సినిమా షూటింగ్లో ఉండగా నాకు తెలిసి తమ్మారెడ్డి గారు చాలా ఓపిక్గా ఎల్లుంటారు, మారిపోయి ఎల్లుంటారు, చాలా సౌమ్యుడే ఎల్లుంటారు. కానీ ఎప్పుడైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు లెక్క తేడా కొడితే తమ్మారెడ్డి గారు ఒరిజినాలిటీ బయటకు వచ్చిన క్షణం చాలా సైలెంట్గా, చాలా మర్యాదగా, బుద్ధిమంతుల్లాగా సినిమా చేసుకుని వచ్చేసాను నేను. అక్కడ ఏ గొడవ లేదు, నేను ఎవరిని తిట్టను కూడా తిట్టలేదు. మీరు వచ్చారు కాబట్టి ఒక షేర్ చేసుకోవాలి. నేను చాలా చిన్న రైటర్ని 99 టీవీలో. తెలియక ప్రభాసు గోపిచంద్ గారి ఫ్రెండ్షిప్ బాండ్ మీద ఒక ఆర్టికల్ రాస్తున్నాను. వీళ్ళిద్దరు అంత మంచి ఫ్రెండ్స్, చాలా బాగుంటారు అది ఇది అని చెప్పి ఆ ఫ్లోలో మెచ్యూరిటీ లేక ఈ సినిమా కూడా ప్రభాస్ గారు గోపిచంద్కి దగ్గర ఉండి ఇప్పించారు అని చెప్పి ఏదో ఒక సినిమా గురించి రాశా యువి ప్రొడక్షన్స్లో. పక్క రోజు ఆఫీస్కి రాగానే మీరు ఎంత ఆవేశంగా వచ్చారంటే అంత ఆవేశంగా వచ్చి, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, గోపీచంద్కి ఒకరు సినిమా ఇప్పించేంత స్థితిలో ఉన్నారా, 3 కోట్లు అడ్వాన్స్ ఇస్తా, ఇప్పుడు వెళ్ళి నాకు డేట్స్ తీసుకురా గోపిచంద్కి, ఒక పదం రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి రైటర్ అని చెప్పేసి, అంటే మీ కమిట్మెంట్ నేను ఆ రోజు నేర్చుకున్నాను. అంటే కోప్పడ్డారు కానీ నేర్పించారు. సో నేను ఎందుకు అడుగుతున్నాను, తమ్మారెడ్డి గారు కోప్పడితేనే మనుషులకి లాభం. అట్లని కాదు, ఆ సినిమా అతననే కాదు, ఇప్పుడు రోజు నేను చూస్తుంటాను, మీడియా చూసినప్పుడు నాకు ఆవేశం వస్తూ ఉంటుంది. బట్ మనకెందుకు ఊరుకుంటాం. పలానా హీరోయిన్కి సినిమాలు లేవంట, పలానా హీరోకి సినిమాలు లేవంట, వాళ్ళు ఖాళీగా లేరు, ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు. సార్, వాళ్ళకి రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాక చూస్ చేసుకుంటున్నారు. పూర్వకాలం రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉండేది కాబట్టి ఒక్కొక్కళ్ళు 10 ఎన్టీ రామారావు గారు 12 సినిమాలు చేసిన సంవత్సరం ఉంది. సార్, సంవత్సరంలో 12 రిలీజ్ అయినాయి ఆయనకి. కృష్ణ గారికి 16-17 అయినాయి. సో ఇట్లా రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా డైరెక్ట్. ఆ రోజు రెమ్యునరేషన్ తక్కువ, ఇవాళ ఇచ్చే రెమ్యునరేషన్కి 3 ఏళ్ళ కోట్ చేస్తే కూడా చాలా అన్న లెవెల్లో ఉంటున్నారు వాళ్ళు. ఈ 100 కోట్లు ఇందాక మీరు అన్నారు కదా, సో బయటికి రావట్లా. సో హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. సో ఎవరికైనా పెరిగిపోయినాయి, అందరూ చూసీగా ఉంటున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ మాత్రం దొరికిందల్లా చేస్తున్నారు, కానీ మెయిన్ ఆర్టిస్టులు అందరూ చూసీగా ఉంటున్నారు. సో దాంతో వాళ్ళు చూసీగా ఉన్నారనేది మనం మర్చిపోయి ఖాళీగా ఉన్నారంటున్నాం. సార్, వాళ్ళు ఖాళీగా ఉండలేదు, ఖాళీగా ఉండదలుచుకున్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ఇష్టపడి ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు. సో అది కాకుండా ఎవరైనా ఇప్పిస్తారు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు కావాలనుకుంటే పెట్టుకుంటున్నాం, వాళ్ళు మనం వెళ్తే ఒప్పుకోరు. మీరు అన్ని రోజుల తర్వాత మొన్న స్టేజ్ మీద కూడా మళ్ళీ అదే మాట అన్నారు, ఇక్కడ ఎవరికి ఎవరు ఏమి చేయరు, ఎవరికి ఎవరు ఏమి ఇప్పారు, మనకు మనమే చేసుకోవాలన్నారు. అండ్ చోటాకే నాయుడు గారి గురించి చెప్పండి. అంటే ఆయన యాక్చువల్గా భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లోకి ఆయన రావడానికి కారణం ఎవరు అంటే జగత్ బాబు గారా, మీరా? జగపతి బాబు నాకు అసలు పెద్ద పరిచయమే, కానీ నేను ఆయన అడుగుతానికి భయపడేవాడిని. ఎందుకంటే నా సినిమా అంత బడ్జెట్ భరించలేదు, ఆయన అంత బడ్జెట్ భరించలేదు. అడగటానికి కూడా నాకు భయం. ఎందుకంటే ఆ సినిమాని అడిగి అతను, ఇప్పుడు ఎవరినైనా కానీ ఇన్సల్ట్ చేయకూడదు. అతను ఏదో ఒక రెమ్యునరేషన్ అంటే నేను అంత ఇవ్వలేనని చెప్పి తగ్గించమని అడగలేను, నేను ఇవ్వలేనని చెప్పలేను. మనకి నా స్టైల్ ఎట్లా ఉంటుందంటే, మిమ్మల్ని పిలిచాను అనుకోండి, నేను ఎంత ఇస్తాను నేను చెప్పటమే, మీరు అడిగే అవకాశం ఉండదు. సో చోటా దగ్గర ఆ ఛాన్స్ ఉండదు కదా. సో ఆయన అడిగినంత నేను ఇవ్వలేను, నేను ఇచ్చినంత అతను తీసుకోలేడు. సో అందుకని నేను అసలు వద్దని నేను అడగను అన్నా. జగపతి బాబు గారు, నేను అడుగుతాను, మీకు అబ్జెక్షన్, మీరు అడగండి సార్, బట్ నేను నా బడ్జెట్లో అంత ఉండవు, మరి జాగ్రత్త ఆలోచించుకోండి, మాట పడకూడదు మీరు కానీ నేను కానీ అన్నా. సో ఆయన వెళ్ళి మాట్లాడుకున్నాడు, ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు నాకు తెలీదు. ఈయన చోటా గారు నెక్స్ట్ డే నేను వెళ్ళి కలిస్తే, మీరు డబ్బుల గురించి ఆలోచించొద్దు, సినిమా చేస్తాను అన్నాడు. సూపర్.
అంటే ఎందుకు అడిగానంటే సార్, ఆ విజువల్స్ చూస్తుంటే టీజర్‌లో ఎంత రిచ్‌గా, ఎంత గ్రాండియర్‌గా ఉన్నాయంటే బ్రహ్మాండంగా తీశారు. బ్రహ్మాండమైన విజువల్స్ సూపర్‌గా వస్తున్నాయి. తీశారు. ఎక్కడా కూడా ఏదో బడ్జెట్ తక్కువైన సినిమాని అసలు ఎక్కడా అనిపించట్లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ మీద కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు పర్సనల్‌గా ఆనందం ఏందంటే, మీరు ఇన్వాల్వ్ అయిన సినిమా క్వాలిటీ అంత బాగొచ్చి చాలా ప్రామిసింగ్‌గా ఉంది కంటెంట్. సూపర్ క్వాలిటీ వచ్చింది. కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సార్ వెయిట్ చేస్తున్నాం. మీరు డేట్ అనౌన్స్ చేస్తే నాకు తెలిసి సినిమా మీద ఆ టీజర్‌తో బజ్ వచ్చింది. సో ట్రైలర్ వస్తాయి, సాంగ్స్ అనేవి వెయిట్ చేస్తున్నాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.